Good morning, viewers. Welcome to Consumer Shorthand Classes. ఇది షార్ట్ కట్స్ మీద మీకు తయారు చేసినటువంటి వీడియో. ఈ వీడియోలో కొన్ని షార్ట్ కట్స్ మీకు చెప్తున్నాను. ఆ షార్ట్ కట్స్ చెప్పడమే కాకుండా అది ఎందుకు రాశాను అన్నది మీకు నరేట్ చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్త ఫాలో కండి, అలాగే మీరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ టు పార్టిసిపేట్ ఫుల్ అవుట్లైన్ రాయాలంటే మనకు చాలా ఇబ్బంది, ముఖ్యంగా స్పీడ్లో. అందుకోసం నేను షార్ట్ కట్ తయారు చేశాను. అదేంటంటే టు ఏదైతే ఉందో టూకి పర్ అనేటటువంటి సెల్ఫ్ నేమ్ కనుక మనం యూజ్ చేసినట్టయితే అది టు పార్టిసిపేట్ అయిపోతుంది. మరి ఈ టు పార్టిసిపేట్ అని చెప్పి టు పర్ రాసినట్టయితే ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు ఏమైనా మీకు ఇబ్బంది వస్తుందేమో అనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో స్మాల్ సర్కిల్ నేను యూజ్ చేశాను. అప్పుడు నేను మీకు టు పర్ అని క్లియర్గా మీకు తెలిసిపోతుంది. టు పర్ అని ఎప్పుడైతే అనుకున్నారో టు పార్టిసిపేట్ అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. ఇది మీకు పేజ్ నెంబర్ 54లో బ్యార్లీ ఎలాగైతే బ్యార్ అన్నామో అలా ఇక్కడ టు సెకండ్ ప్లేస్లో పెట్టాను. ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి, సెకండ్ ప్లేస్లో పెట్టాను. క్లియర్గా అర్థమవుతుందని టు పార్టిసిపేట్. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోండి. తర్వాత ఇన్ దిస్ డిస్కషన్ ఎప్పుడు కూడా ఇన్ డిస్కషన్ అనేటటువంటిది చాలా తక్కువ వస్తుంది. ఇన్ దిస్ డిస్కషన్, ఇన్ ద డిస్కషన్ అట్లా వస్తుంది. కాబట్టి ఇన్ దిస్ డిస్కషన్కి మనము ఇన్ దిస్ అనేటటువంటిది తీసేసేసి ఇన్ దిస్కేమో సర్క్లెస్ పెట్టి డిస్కషన్ రాసేయడం జరిగింది. ఓకే, ఇన్ ద డిస్కషన్కి సర్క్లెస్ ఉండదు, ఇన్ దిస్ డిస్కషన్కి సర్క్లెస్ ఉంటుంది. అలాగే ఏ నంబర్ ఆఫ్కి ఏకేమో గ్రాములా రాసుకుంటాం, పక్కనే నంబర్ ఆఫ్కి ఇంకో డాట్ పెట్టుకుంటాము. ఏ నంబర్ ఆఫ్. ఇది నేనే కాదు, చాలామంది సజెస్ట్ చేసినటువంటి షార్ట్ కట్. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అట్లానే ఫినాన్స్కేమో ఎఫ్ త్రూ ద లైన్ అండ్ మినిస్టర్కేమో స్టర్లు. ఫినాన్స్ మినిస్టర్ ఇది చాలా యూస్ఫుల్ షార్ట్ కట్. ఇది చాలా యూస్ఫుల్ షార్ట్ కట్. ఫినాన్స్ మినిస్టర్ ఎక్కువ మనకి డిక్టేషన్స్లో ఫినాన్స్ మినిస్టర్ వస్తూ ఉంటుంది. ఎఫ్ త్రూ ద లైన్ స్టర్లు, ఫినాన్స్ మినిస్టర్. నెక్స్ట్ ఫాలోడ్ అనేటటువంటిది ఎఫ్ఎల్డి అబౌవ్ ద లైన్ మనం ఏదైతే రాస్తున్నామో ఆ ఎఫ్ని తీసుకొచ్చి బిలో ద లైన్ రాసినట్టయితే మనం దాన్ని ఫాలోడ్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. అది అబౌవ్ ద లైన్ రాస్తే ఫర్కి క్లాష్ అవుతుంది. అలా క్లాష్ లేకుండా ఈజీగా ఐడెంటిఫై అవ్వటం కోసం ఏం చేసామంటే ఎఫ్ బిలో ద లైన్ రాసాం. ఇలాగా బిలో ద లైన్ రాసినటువంటి కొన్ని అవుట్లైన్స్ ఉన్నాయి మనకి. యంగ్ ఉంది, గ్రామ్లా చెప్పాడు యంగ్ ఉంది, బిలో ద లైన్ రాశాడు యంగ్. అలాగే మనం తయారు చేసుకున్నటువంటి ఇండస్ట్రీ ఉంది, ఇంగ్ డబుల్డ్ బిలో ద లైన్ పెట్టుకున్నాం. అట్లనే ఎఫ్ను కనుక మన బిలో ద లైన్ యూజ్ చేసుకున్నట్టయితే అది ఫాలోడ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ షార్ట్ కట్ చెప్తున్నాను. ఇది ఉపయోగించుకోండి. తర్వాత వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ఆ పార్ట్స్ అనేటువంటిది వేరియస్ తర్వాత వేరియస్కి కంట్రీకి మధ్యలో వేరియస్ వచ్చిందంటే పార్ట్సే వస్తుంది ఖచ్చితంగా. అంచేత ఆ పార్ట్స్ని మనం ఒమిట్ చేయొచ్చు. వేరియస్ కంట్రీ కేడబుల్డను ఆల్రెడీ మనము కంట్రీకి షార్ట్ కట్ రాస్తున్నాం. కాబట్టి వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి పార్ట్స్ ఆఫ్ మనం ఒమిట్ చేసేసి ఇట్లా రాసేయచ్చు. వి రే సర్క్లస్ డిజైన్డ్ బై కేడబుల్డ్ యాన్బుక్. అలాగే ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ
ఈ ఫ్రేజ్ చాలా ఎక్కువ మనకి వచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ మెనీకేమో ఎన్, ఇన్ ఎనీ అంటే ఇన్ మెనీ పార్ట్స్ ఒమిట్ చేసేస్తాం ఆఫ్ ది అండ్ కంట్రీ కే డబుల్ అండ్ బుక్. తర్వాత ఫేసింగ్ ద కంట్రీ, ఫేసింగ్ ద కంట్రీ, ఫేసింగ్ ద కంట్రీ ఇది చిన్న షార్ట్ కట్టే. ఫేసింగ్ రాసేస్తున్నాం, రాసేస్తున్నాం, కంట్రీ మాత్రం షార్ట్ కట్. ఫేసింగ్ ది మామూలు అవుట్లేని ఫేసింగ్ ద కంట్రీ. తర్వాత నేషనల్ ప్రాబ్లమ్స్, నేషనల్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఉత్తిగా రాయాలనుకుంటే మనం పర్ బర్డ్ ఎం సర్క్యులస్, అది యాక్చువల్ అవుట్లైన్. ఒక షార్ట్ కట్ ఏంటంటే పర్ ఎం సర్క్యులస్ అబౌవ్ ద లైన్ ప్రాబ్లమ్స్. అది వేరే దానికి కలిపి రాసేసేయాలనుకున్నప్పుడు మనం పర కూడా రాయక్కర్లేదు. ఎం సర్క్యులస్ ప్రాబ్లం అయితే ఎమ్ము, ప్లోరల్ నెంబర్ అయితే ఎం సర్క్యులస్ మనము డిజైన్ చేసి రాయొచ్చు. అంచేది ఇక్కడ నేషనల్ ప్రాబ్లమ్స్ ఇది ఎక్కువ వచ్చేటటువంటి ఫ్రేజ్ ఇది. సో దీనికి నేషనల్ ప్రాబ్లమ్స్, నేషనల్కి దగ్గరగా ఎం సర్క్యులస్ పెట్టేసుకుంటే నేషనల్ ప్రాబ్లమ్స్. అలాగే మెయిన్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం, మెయిన్ రాసుకుని బిలో ద లైన్ అంటే దాన్ని డిజైన్ చేస్తాము కానీ బిలో ద లైన్ వస్తుంది. మెయిన్ ఆన్ ది లైన్ రాస్తాం కాబట్టి ఇది హారిజాంటల్ కట్ చేయలేదు కాబట్టి కిందకు వచ్చినా పర్వాలేదు. మెయిన్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లమ్స్ ఉండదు, యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లమే వస్తుంది కాబట్టి ఎం రాసుకుంటే సరిపోతుంది. ఇదండి ఇవాళ చేసినటువంటి వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగంగా ఉన్నట్టయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి, దీన్ని యూజ్ చేసుకోండి. తర్వాత మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఏదైతే ఉందో కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఛానల్ కనుక ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వ్యూస్ ఏమైనా కనుక ఈ వీడియో మీద కనుక ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. నేను దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ వ్యూస్ని ఖచ్చితంగా నేను పరిగణలోకి తీసుకుని ఫ్యూచర్లో ఫాలో అవడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.